హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఇటీవల కొంతకాలంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి పలు అంశాలు అయితే బయటకు రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి రోజుకొక రకంగా రాజకీయం మారుతుందని కూడా తెలుసుకుంటున్నాం. సో దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అంటే డైరెక్ట్గా మనం పాయింట్లోకి వస్తే అసలు ఈ సానుభూతి ఓటింగ్ అనేది ఎంతవరకు వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుంది అంటారు చంద్రబాబు గారు? ఇక్కడ చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారిని కారాగార శిక్ష వేస్తే సానుభూతి వస్తుందని చెప్పని భావిస్తున్నారు. ఆయన మీద సానుభూతి కాదు ఈరోజు ప్రజలకు ఉంది. ఆయన సమర్థతని, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ప్రజలు 2019 ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్యాలని నమ్మాము కాబట్టి ఈ యొక్క పార్టీకి ఓట్లేసాము. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు ఇవి, ఇందుట్లో వాస్తవాలు ఇవి, ఇవన్నీ అసత్యాలని ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు గారిది సానుభూతి కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి అక్కర్లేదు. గతంలో ఆయన చేసిన పని విధానంతో ఈరోజు ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే గతంలో కొన్ని ఎలక్షన్స్ మనం తీసుకుంటే, అంటే జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత కానీ ఆయన ఓడిపోవడం జరిగింది, టీడీపీ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. అంతకుముందు కూడా మన చంద్రబాబు నాయుడు గారి మీద బ్లాస్ట్ జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ గెలవడం జరిగింది. అంటే చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్తే సో ఎక్కడ కూడా అంటే సందర్భం జరిగిన తర్వాత కూడా ఎక్కడ ఆ సానుభూతి వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు. అంటే ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, సానుభూతి వచ్చింది కదా. 84లో ఇందిరాగాంధీ గారు ఆమె కూడా హత్య చేయబడింది. మరి సానుభూతితోటి భయంకరంగా గెలిచారు కదా. అంటే అక్కడ అప్పుడు పరిస్థితులు వాళ్ళు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 84లో నందమూరి తారక రామారావు గారిని మరి అన్యాయంగా పదవి నుంచి తొలగించడం జరిగింది కదా. మరి సానుభూతి విలువలో మరి ఆయన ఆ రోజు గెలవడం కూడా జరిగింది కదా. అంటే ఇక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి, అవతల వాళ్ళు దాష్టికం చేశారా, వాస్తవమా కాదా, ఇదే కదా ప్రజలు ఆలోచించుకునేది. అచ్చం సానుభూతికే ఓట్లేస్తే అందరూ అట్లానే గెలుస్తూ ఉంటారు. సానుభూతి అనేది అక్కడ పనిచేయదండి. సానుభూతి ఒక అంశం మాత్రమే, కొంత మేరకే పనిచేస్తుంది. వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళు చెప్పే విధానాలు, ప్రజలను నమ్మించే విధానంతో ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడైనా సరే. కానీ ఇప్పుడు ఈ సందర్భం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి తర్వాత అంత డీప్గా జనాల్లోకి టీడీపీని తీసుకెళ్ళలేకపోతున్నారని ఒకటి నిజమా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియగలండి. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి క్షుణ్ణంగానే తెలుసు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించారు, అన్యాయంగా విభజించారు, అందుట్లో అనుమానం ఏం కూడా లేదు, శాస్త్రీయబద్ధంగా కాదు. కానీ దానికి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బజార్కు వచ్చేసి తెలంగాణలో చేసినంత ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో చేయలేదు కదా. ఇది 10 జిల్లాలు, అది 13 జిల్లాలు అయినా సరే అంత విస్తృతంగా అక్కడ ఆందోళన జరగలేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కూడా మరి ఒక స్థానం రాలేదు, డిపాజిట్లు కూడా రాకుండా చేశారు కదా ప్రజలు. అంటే ప్రజలకు క్షుణ్ణంగా తెలుసండి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు స్పందించాలనేది స్పష్టంగా తెలుసు.